ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బీసీలకి 42% రిజర్వేషన్ల జీవో అమలుతో పాటుగా ఇవాళ జారీ చేసినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాత ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్డర్ కాపీ పరిశీలించిన తర్వాత ఎస్సీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లే అవకాశం కనబడుతోంది. కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అవకాశం కనబడుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని ఆర్ కృష్ణయ్య అంటున్నారు. హైకోర్టు దగ్గర బీసీ సంఘాల ఆందోళన మనకు కనబడుతోంది. ప్రభుత్వ స్పందన చూసి రాష్ట్ర బంధుకు పిలుపునిస్తామంటున్నారు కృష్ణయ్య. ఎస్ మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, అటు నోటిఫికేషన్ పై స్టే పడింది, జీవో పైన కూడా స్టే పడింది. సో ప్రస్తుతానికి నోటిఫికేషన్ లేదు, ఇంకా న్యాయ సలహా తీసుకుంటామని ఎస్సీసీ చెప్తోంది. 4 వారాల అవకాశం ఇచ్చింది ప్రభుత్వానికి. సో ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలాంటి డిసిషన్లో ఉన్నారు? సో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించిన అంశం పైన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం యొక్క రియాక్షన్ ఏంటి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి 4 వారాల గడువు ఇచ్చారు కాబట్టి దానిపైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ పూర్తి బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్ పీసీసీ చీఫ్కు పార్టీ పరంగా అప్పజెప్పే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టాలనేటువంటిది గత 2 నుంచి 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిపైనే ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ మంత్రులతో పాటు బీసీ సంఘానికి సంబంధించినటువంటి కొద్దిమంది కీలక నాయకులతో భేటీ అయ్యారు. వారిచ్చే సలహాలు సూచనలతో ముందుకు పోతా ఉన్నారు. తమిళనాడుకు సంబంధించి, గతంలో మహారాష్ట్రకు సంబంధించి, గతంలో బీహార్కి సంబంధించి జరిగినటువంటి తీర్పు విషయాలను పరిశీలించాలి లోతుగా. తెలంగాణ దగ్గర ప్రస్తుతం 57.6% అంటే దాదాపు 56.7%కి సంబంధించినటువంటి డాటా ఉంది. ఖచ్చితమైనటువంటి డాటా బీసీల సంఖ్య, బీసీలను సామాజిక పరంగా సామాజిక న్యాయం చేయడానికే నిర్ణయం తీసుకున్న డాటా మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు పిటిషనర్లు. ఎవరైతే 2 హైకోర్టును ఆశ్రయించారో ఆ డాటాకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర ఉన్న బీసీ లెక్కలకు సంబంధించి ఎక్కడ కూడా అనుమానం వ్యక్తం చేయలేదు. అలాంటి అనుమానం వ్యక్తం చేయనప్పుడు రిజర్వేషన్ గురించి ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు? సుప్రీంకోర్టు తీర్పులు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో కొన్ని అంశాలను ఉటంకిస్తూ గతంలో నిర్ణయాలు వెలువడించాయి తీర్పు రూపంలో. సో దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సుహానీ కేసు కూడా వేరు డిఫరెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. లోకల్ బాడీ ఎన్నికలకు ఇది సంబంధం లేదు, విద్యా ఉపాధికి సంబంధించినటువంటి విషయాలే. సో ఇంకా కొన్ని అంశాలను దీంట్లో చేర్చేటువంటి అవకాశం ఉంది. పిటిషనర్లకేమో 2 వారాల గడువు కాబట్టి ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇవ్వనున్నారు. సో ఈ అంత లోపల స్ట్రాంగ్ కౌంటర్ ప్రభుత్వం నుంచి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా మారింది. ఇది చాలా సాగతీతగా బబుల్ గమ్ లాగా సాగతీసేటువంటి కార్యక్రమాలాగా ముందుకు వెళ్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో నష్టం పోయే అవకాశం ఉంది. పార్టీ కానీ ప్రభుత్వం కానీ అబాసుపాలయ్యే పరిస్థితి ఉంది అనేటువంటి దానిపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తరపున ఇప్పటికే సుదర్శన్ రెడ్డి ఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ఆల్రెడీ ఆయన వాదనలు వినిపించారు. తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైనే ఫోకస్ పెడతా ఉంది, దృష్టి పెడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న డాటా ప్రకారంగా ఇక్కడ 42% రిజర్వేషన్ అంటే 50% సీలింగ్ దాటొద్దని, దాటాలని, 42% రిజర్వేషన్ ఇవ్వొచ్చని ఇవ్వరాదని వీటిపైన నాకు తెలిసి డిస్కషన్ జరగలేదు. అక్కడ జరిగిందల్లా గవర్నర్ చట్టం ఆమోదించక మునిపే జీవో ఇవ్వడం, ఆర్డినెన్స్ ఆమోద ముద్ర వేయం మునిపే జీవో ఇవ్వడం, తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన అమెండ్మెంట్ 2018 సంబంధించిన పంచాయతీరాజ్ దాన్ని అమెండ్మెంట్ చేసిన 2025 యాక్ట్గా దాన్ని ఆమోద ముద్ర వేయకుండానే కొత్త జీవో ఆధారితంగా 50% సీలింగ్ దాటేసి ఆ ఎన్నికలు వేయడం అనేది అబ్జెక్షన్. అంతేనా? 42% దాన్ని ఎక్కడ తప్పు పట్టలేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ గవర్నర్ దగ్గరనే కాదు, కేంద్రం పరిధిలో కూడా రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి, గతంలో తీసుకున్న బిల్లులు. అవన్నీ కాకుండా 2018కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ 50% క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ను తొలగించాలి అనేటువంటిది మొన్న అమెండ్మెంట్ అంటే అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు కంటే ముందు అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉండగానే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ 3 రోజుల్లో అన్ని పార్టీల మద్దతు తీసుకున్నారు. 42% రిజర్వేషన్కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలది
తీసుకొని బిల్ పాస్ చేసి ఆ బిల్లు కూడా ప్రస్తుతం గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉంది. రెండు ఇదొకటి విద్యా ఉపాధి రాజకీయపరమైనటువంటి రెండు ఆయన దగ్గరే పెండింగ్ ఉన్నాయి. దానికి గడువు ఎంత? జనరల్గా గతంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 నెలల గడువు, 90 రోజులు 90 డేస్ గడువు ఉంటుంది లిమిటు. 90 డేస్ లోపల యాక్సెప్ట్ చేస్తే ఆ బిల్లుగా దానిపైన ఆమోదం తీసుకున్నట్టుగా, ఒకవేళ 90 రోజుల లోపల ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా అది రిజెక్ట్ అయినట్టుగా. రిజెక్ట్ అయితే ప్రభుత్వానికి తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం పంపించింది, క్యాబినెట్ ఆమోదించి పంపించింది కాబట్టి. సో అది పెండింగ్లో ఉండగానే ఎందుకు జీవో నెంబర్ 9ని తీసుకొచ్చాననేటువంటిది అఫ్కోర్స్ పిటిషనర్ల వాదన తరఫున హైకోర్టు క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇప్పటి వరకైతే 42% రిజర్వేషన్ వద్దని నిజంగా కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ జీవో తీసుకొచ్చినటువంటి విధానం గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యాన్ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ప్రభుత్వ వాదన డిఫరెంట్ గా ఉంది. ప్రభుత్వం ఇందాక మంత్రులు హైకోర్టు దగ్గర నుంచి మాట్లాడుతూ 42% రిజర్వేషన్ ఇంకా కట్టుబడే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం తరపున మేము ఎట్లాగైనా సరే అమలు చేసే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. 4 వారాల్లోగా కౌంటర్ ఏమని ఉంది అంటే ఆ లోపు వరకు ఎలక్షన్కి సంబంధించి మళ్ళీ విడుదలయ్యే అవకాశం కానీ మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశం లేదు. ఆఫ్టర్ 4 వీక్స్ తర్వాత మళ్ళీ ఏం జరగవచ్చు లేదు. ఇప్పుడు అప్పీల్ చేయొచ్చు, స్టేని ఎత్తేయమని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు అంత ఈజీగా ఒక రోజులో స్టే ఎత్తేస్తుందని చెప్పలేము, మరి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి. సో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తోంది? ఎన్నికలు ఆలస్యమైన పర్వాలేదు, 42% రిజర్వేషన్తో ముందుకు వెళ్ళిన ఆలోచనలో ఉందా, లేదా స్టే ఎత్తేసి ఇప్పుడు ఎన్నికలు పెట్టబోతుందా? ఎలా చూడాలి? అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఎట్లా ఉందంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ విషయంలో కోర్టులు కలగజేసుకోలేవు అనేటువంటి వాదనను వినిపిస్తూనే నెక్స్ట్ ప్రభుత్వానికి గడువు ఇచ్చారు, 4 వారాల గడువు కాబట్టి 4 వారాల గడువుల్లో లీగల్గా చర్చించిన తర్వాత ఆ అంశాలను వీరు హైకోర్టు ముందు మళ్ళీ కౌంటర్ రూపంలో ఉంచేటువంటి అవకాశం ఉంది. ఇంకా పర్టికులర్గా డిసైడ్ కాలేదు ఏ అంశాలనేటువంటి. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు నిర్ణయం ప్రకటించింది కాబట్టి ప్రభుత్వానికి 4 వారాల గడువు సమయం ఉంది. 4 వారాల గడువు లోపల కూడా వీళ్ళు కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. గడువు మాత్రం 4 వారాలు, పిటిషనర్లకేమో 2 వారాలు. సో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. సో చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించనుంది, ప్రభుత్వ తరఫున వాదనల కోసం మళ్ళీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేయనున్నారు. సో లీగల్గా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత లీగల్ ఎక్స్పర్ట్స్తో భేటీ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ తరఫున ఎలాంటి కౌంటర్ ఉండాలనేటువంటి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఈరోజు నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అటు జీవో నెంబర్ 9 పైన కూడా స్టే విధిస్తుంది. అంటే స్టే ఆ జీవో నెంబర్ 9 అనేది అమలు కాదు అనేది ఒకటి, నోటిఫికేషన్ ఆగిపోవాలని ఒకటి, 2 పైన స్టే ఉంది. 4 వారాల గడువు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి. మరి కౌంటర్ దాఖలు చేసే అంశంలో భాగంగా 4 వారాలు వెయిట్ చేసి లీగల్గా అన్ని రకాలుగా సమర్థత తీసుకున్న తర్వాత రిజర్వేషన్ అమలు చేస్తూనే ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, లేదు ఈ స్టేని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి సుప్రీంకోర్టు అంత ఈజీగా 1 డేలోనే స్టేకి సంబంధించి విచారణ జరిగి స్టే ఎత్తేస్తున్నాను లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఛాలెంజ్ చేసేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించేది నోటిఫికేషన్ విడుదల అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా కోర్టుల జోక్యం ఉండకూడదు. సో ఇది ప్రధానంగా లేవనెత్తే అవకాశం కనబడుతోంది. ఎస్, మనతో పాటు చాలా మంది గెస్టులు ఉన్నారు స్టూడియోలో. ఒకసారి ముందుగా బీజేపీ దగ్గరికి వెళ్దాం. బీజేపీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇందాక మంత్రి జూపల్లి మాట్లాడడం చూసాం. బీజేపీ కేంద్రం అక్కడలో ఆపితే బీఆర్ఎస్ ఇక్కడ ఆపింది. సో అక్కడ బీజేపీ ఆపితే ఇక్కడ బీఆర్ఎస్ రెండు కలిసే ఇవన్నీ డ్రామాలు చేశాయని చెప్పి జూపల్లి మాట్లాడడం మనం చూస్తున్నాం. పక్కన హరీష్ రావు ట్వీట్గా కనబడుతోంది. సో ఏం చెప్తారు మీరు? మనోజ్ గారు, ఇంత కళ్ళ ముందర కనబడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకొని నవ్వుల పాలైపోయింది. ఇంతమంది అసెంబ్లీలో యునానిమస్గా బీజేపీ బీఆర్ఎస్ అన్ని పక్షాలు సమర్థించినటువంటి వైరం జనరల్గా ఒక అంశం మీద కాదు. మేము ఎన్నో విషయాలు మంచి పనులు చేసినాం కేంద్రంలో. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను సపోర్ట్ చేసినాం. మాకు దేశం అంతా అన్ని వర్గాలు అన్ని మతాలు సమర్థించినాయి. మాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించలేదు, నా కమ్యూనిస్ట్ సమర్థించలేదు ముఖ్యమైన అంశాల మీద. కానీ మేము చాలా చాలా నిజాయితీ, మనకి కోర్టు ఫుల్ జడ్జిమెంట్ రాలేదు, ఆర్డర్ కాపీ రాలేదు కాబట్టి ఇంకా మాట్లాడలేము. బట్ ఒక విషయం ఇక్కడ ఏంటంటే కోర్టు ఎక్కడ 42% రిజర్వేషన్ తప్పుబట్టలే, అదే ఏమంటలేను 50% సీలింగ్ కూడా తప్పుబట్టలే. వ్యత్యాసం ఉందంటే అంగీకరించినట్టు కనబడుతోంది. గవర్నర్ పెండింగ్ లో ఉంచడం మూలంగా మీరు ఎందుకు చేసుకోవచ్చు ఒకే ఒక్క అంశంతోనే మాకేం సంబంధం? భారతీయ జనతా పార్టీ కాదు కదా గవర్నర్, మాకేం సంబంధం? అది రాని కదా, వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. లేదంటే పాత రిజర్వేషన్ సిస్టంలో మరి క్షమాపణ చెప్పి
కామన్ డిక్లరేషన్ మేము సారీ చెప్తున్నాం, కండక్ట్ చేయలేకపోతున్నాం, ఈ రాజకీయ ఇవ్వలేకపోతున్నాం పక్కన పెట్టండి, రాజకీయ చెప్పి పక్కన పెట్టండి. పాత రిజర్వేషన్ బిలో 50% రిజర్వేషన్ అమలు చేసి ఎలక్షన్ కండక్ట్ చేయాలి. అది గవర్నమెంట్ యొక్క బాధ్యత. కానీ ఎంత మోసం చూడండి. ఏదైనా ఇంత పెద్ద ఇష్యూ మీద మనోజ్ గారు 8కు ఫైనల్ హియరింగ్ అయ్యే మీద ఇంటర్ అప్లికేషన్ మీద, ఇంటర్లోకటరీ అప్లికేషన్ మీద 8కు సేమ్ డే లేదా తెల్లారే జడ్జిమెంట్ వస్తుందా, ఆర్డర్ వస్తుందా, ఇంటర్ ఆర్డర్ వస్తుందా? రాదు. 9th నాడు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారా? 9th నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ సార్. 8కు పోస్ట్ అయింది కేసు, 9th నోటిఫికేషన్ ఇస్తామని షెడ్యూల్ ఇస్తూ నోటిఫికేషన్ చేసినారు. ఎలక్షన్ షెడ్యూల్ గవర్నమెంట్ పరిధిలో ఉండదు కదా, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కాదని చెప్తున్నాను. ఇంకా 4 లాగాలి. ఈ గవర్నర్ ఏ రకంగా అయితే న్యాయ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నది ఇప్పుడు వాళ్ళు గవర్నర్ మీద తప్పు పట్టే వాళ్ళు కాంగ్రెస్ సర్కారు ఈ విషయంలో ఎందుకు తప్పు చేసింది? మరి వాళ్ళకి న్యాయ సలహాలు ఇవ్వలేరు ఎవరు? వీళ్ళు తీసుకోలేదా? లేక వాళ్ళు చెప్పిన వీళ్ళు వినలేదా? 8th హియరింగ్ ఉన్నది, 9th నాడు నోటిఫికేషన్ నామినేషన్ ప్రక్రియ ఎట్లా చాలా అవుతుంది? ఎంత మోసం అది! ఏ చిన్న పిల్లాడికి అడిగినా, ఎవరి పెద్ద చాలా జూనియర్ అడ్వకేట్ని అడిగినా కానీ ఈ 8th నాడు తెల్లారి షెడ్యూల్ ఇవన్నీ పక్కన పెడదాం. బట్ గవర్నర్ ఆమోద ముద్రం వేయకుండా అనేది చాలా మీరు యాక్సెప్ట్ చేస్తారా? పోనీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? అదే చెప్పారు. మీరు అడ్వకేట్ అని అన్నారు కదా, ఉన్నప్పుడు మీరు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం మూలంగానే ఇప్పుడు ఇది స్టే విధించడం పడింది. దానికి కారణాలు అడగండి, మీరు యాక్సెప్ట్ చేస్తారు అడగండి. నేను నాకేం సంబంధం సార్? అంటే గవర్నర్ ఆఫీసర్ ఆఫీసర్ ఆథరైజ్ పర్సన్ కాదు గవర్నర్ బంగ్లాకి కాదా? నా పిటిషనర్, నేను పిటిషనర్ని కాను, లేదంటే రెస్పాండెంట్ కాను, నాకేం సంబంధం లేదు. నా పాత్ర నిరూపించిన కదా. కాబట్టి సర్కార్ చాలా ఆలోచించి స్టెప్స్ చేయాలి. తప్పులు చేసి మీరు బీజేపీగా మీరు కేంద్రంలో ఆపితే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ పిటిషన్ వేసింది వాళ్ళంటున్నారు. ఒకసారి మనోజ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి నేను చెప్పినట్టు నడవాలి అని రేవంత్ రెడ్డి గారి జిద్దు. అక్కడ గవర్నర్ గారు రాష్ట్రం ఎవరి పేరు మీద ఎవరి సంతకం మీద నడుస్తుందండి? గవర్నర్ కదా, గవర్నర్ సంతకం సిగ్నేచర్ మీద కదండి. అది కదా రాజ్యాంగం చెప్పేది. అక్కడ ఆర్డినెన్స్ పాస్ కాలే, చట్టాలు పాస్ కాలే, నువ్వు రిజర్వేషన్ అప్లై చేస్తా అంటే రాజ్యాంగం ఒప్పుతుందా అండి? గవర్నర్ గురించి మీరు అది ఎంత అన్యాయం ఏంటండి? మీరు గవర్నర్ ఛాలెంజ్ చేశారు కదా, బీసీలకు అన్యాయం అవుతుంది, చెప్పేది బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు ప్రజాపాలన అనుకుంటూ ప్రజల మీద ప్రతీకార పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్పష్టత వచ్చింది కదా. హైకోర్టు దగ్గర, హైకోర్టు ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేదు, హైకోర్టు న్యూట్రల్ ఉన్నప్పుడు నువ్వు డాక్యుమెంటేషను, సిస్టము, ప్రొసీజరు దాన్ని అమలు చేసుకొని తేవయ్యా అని అన్నప్పుడు హైకోర్టుకి ఏం సంబంధం ఉంటుంది? నువ్వు సరిగ్గా చేస్తే హైకోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది? కాదు కదా. మరి అన్నప్పుడు ఇప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థను తప్పు పడతా అంటావు. నీవు తప్పు చేసి, నీవు డ్రామాలు ఆడి ఈరోజు ప్రజలను మోసం చేసి, బీసీలను మోసం చేసి, రాజకీయంగా మనం చర్చను పక్కన పెడదాం. బట్ అక్కడ జరిగిన విషయం పరంగా చూస్తే ఇందాక వాకిటి షేర్ మాట్లాడుతూ ఎంపైరికల్ డాటాను కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాం అక్కడ అంటున్నారు. ఆ డాటాను తప్పుపట్టలే. ప్రొడ్యూస్ చేస్తే ఎందుకు స్టే ఇస్తారండి? ప్రొడ్యూస్ చేయలే కదా. ఎంపైరికల్ డాటాను యాక్సెప్ట్ చేసి అక్కడ జరిగిందల్లా చట్టాన్ని ఆమోదించకుండా మీరు రిజర్వేషన్ ఎట్లా ఇస్తారనేది అది కాదు సార్. నిన్న ఈ రోజు పెండింగ్ పడ్డది కదా. అవును కదా. ఈ రోజు హైకోర్టు ఆదేశం దాని తర్వాత కదా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. బిఫోర్ ఎట్లా ఇస్తావు? ఆల్రెడీ హియరింగ్ ఉంది హైకోర్టులో. నువ్వు ఎట్లా నోటిఫికేషన్ ఇస్తావు? నీ ఇష్టమా? ఇష్టరాజ్యమా? అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాల మధ్యలో పంచాయతీ. ఈ ప్రజలు ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ వర్సెస్ లెజిస్లేచర్ నడుస్తూ ఉంది. మరి దీన్ని ఎవరు పంచాయతీ తెంపాలి? రాజ్యాంగమే తెంపుతుంది. కాబట్టి హైకోర్టు అనేది తొందరపాటు వద్దు బాబు, మీరు నిజంగానే న్యాయం చేయదలుచుకుంటే 4 రోజులు మొత్తం సిస్టమేటికల్గా తీసుకొని రండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. దాంట్లో తప్పేముందండి అన్నప్పుడు ఈరోజు బీజేపీకి ఏం సంబంధం, తర్వాత బీఆర్ఎస్కి ఏం సంబంధం, మాకేం సంబంధం? మేము సంతకం పెట్టినాం కదా. సంతకం పెట్టినప్పుడు మమ్మల్ని యునానిమస్గా సంతకం పెట్టినాం. దాన్ని సిస్టమేటికల్గా తీసుకుపోమని చెప్తే అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర లేదండి. మేము ఏమంటున్నామంటే
ఖచ్చితంగా నిజంగా ఏమన్నా రోషమున్న బీసీ మంత్రులు, రోషమున్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే రాజీనామా చేయండి. ఇది ప్రభుత్వం కాదు, ఇది దుర్మార్గం పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మీరు ఎట్లా సాగిస్తారు? మీరు రాజీనామా చేయండి. లేదు అంటే మంత్రుల ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వదిలిపెట్టాం. ఎందుకంటే మేము ముందు నుండి చెప్తా ఉన్నాం, సిస్టమేటికల్గా రిజర్వేషన్ను అమలు చేయండి. అధికారం మీ చేతిలో ఉంది, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది అనుకుందాం. చట్టం ఇక్కడ బిల్లు పాస్ అయింది, చట్టాన్ని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపారండి. ఎవరు చేయాలి? మరి అక్కడ ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా, ప్రధానమంత్రి గారు ఎందుకు ఆదేశించరు? లేదు, ప్రధానమంత్రి గారికి ఒకటి, ఎప్పుడైనా ప్రధానమంత్రి గారికి పార్లమెంటుకు చట్టం పోవాలండి. సిస్టమ్ తప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ తప్పిరు. రాష్ట్రపతి గారికి ఎట్లా పెడతారండి? ఆర్డినెన్స్ గారు పంపించింది. నో 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 బ్రదర్, కాదు. చట్టాన్ని పంపిరు, బిల్లును పంపిరు రాష్ట్రపతి గారి దగ్గరికి. దాన్ని పార్లమెంటుకి పంపాలి. పార్లమెంటులో బిల్లు చట్టమైన తర్వాత, బిల్లు పాస్ అయినాక రాష్ట్రపతి గారి దగ్గరికి వస్తుంది. అది 243లో అమెండ్మెంట్ అయిన తర్వాత సిస్టమ్ తెలియకుండా, తెలిసి కూడా కావాలని చెప్పి వచ్చే ఎన్నికల వరకు, వినండి, వచ్చే ఎన్నికల వరకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూడాలి. కాబట్టి ఈ చీమల దండును బీసీల నాగం చేయడానికే ఈ 3 ఏళ్ళు ఇదే పంచాయతీ పెట్టడానికే రేవంత్ రెడ్డి గారు అన్న కుట్ర, కాంగ్రెస్ అన్న కుట్ర. ఇది మీరేం చెప్తారు? ఆల్రెడీ బీసీల మీద మోదీ గారికి అసలు ప్రేమ లేదు. ఫస్ట్ పాయింట్, మండల్ కమిషన్ వ్యతిరేకంగా, మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్. కాబట్టి వీళ్ళిద్దరు కూడా బీసీలకు న్యాయం చెయ్యలేరు. విజయ్ కుమార్ గారు, గతంలో మీరు ఏమన్నా కానీ మీ కేసీఆర్ చేసిన పనులు కూడా ఇవే. మీరు మర్చిపోయినాము, ముస్లింలకు 4 నుంచి 12 రిజర్వేషన్ చెప్పిండ్రు, ఇంప్లిమెంటేషన్ చేసిండా? తప్పు చేయలేదా? ఎన్నో అబద్ధాలు. సేమ్ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన గ్రూప్ అని ఇచ్చుడు, ఈయన కోర్టు పంపుడు. కాంగ్రెస్ ఎందుకు బదనాం చేస్తూ ఉన్నారు? మీరు 10 సంవత్సరాలు చేసి మేము చట్టాన్ని గౌరవిస్తాం. బీఆర్ఎస్ పెట్టారు జాతీయ పార్టీ అనేది మీకు తెలియకుండా మాట్లాడకూడదు. భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. మనోజ్ గారు, చట్టాన్ని మేము గౌరవిస్తాం. చట్టం ఇప్పుడు ఒక స్టే ఇచ్చింది కాబట్టి దాన్ని మేము ఏం అనలేదు. కానీ మాకు కూడా చట్టంలో కూడా ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టు అంతటి అగ్రవర్ణాలే ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే తీర్పు బీసీలకు సరిపోతుంది. ఏ పార్టీ కానీ అది బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఈ ప్రజల లోపల పోతూ ఉంది. కాబట్టి చట్టాలకు అతీతంగా, చుట్టాలకు ఉండకుండా ప్రజల కోసం పోరాడేదే ప్రభుత్వం కానీ, చట్టం కానీ, ఏదైనా కానీ. మరి ప్రజల కోసం న్యాయం చేసి తప్పకుండా మేము ఈ గవర్నమెంట్ పట్టుకుని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఈ 4 రోజుల లోపల మీ తప్పకుండా 42% రిజర్వేషన్లు మేము ఒక సిస్టమ్ ప్రకారం పోయి తప్పు జరిగింది, ఆ తప్పు రెక్టిఫై చేసుకొని తప్పు రెక్టిఫై చేసుకొని. ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే మనోజ్ గారు, సీఎం గారు ఏం చేయాలంటే, ఈ ఎన్నికలు పాత పద్ధతులు పోదాం, వచ్చే ఎన్నికలకు 42% తెచ్చుకొని పోదాము అని అంటే అదొక క్లారిటీ. కానీ ఇక్కడ ఈ ఎన్నికలలో సిస్టమ్ కదండి, సెన్సెస్. ఒక్క మాట అండి, మేము చేసిన లెక్కలు చెల్లుబాటు కావు, అలాగే కాంగ్రెస్ చేసిన లెక్కలు చెల్లుబాటు కావు. సెన్సెస్ భారత ప్రభుత్వ లెక్కలే లెక్కకు వస్తాయి. ఈ రోజు 2011 జనాభా లెక్కలు మాత్రమే ఉన్నాయి. 2021లో ఆర్థిక, సామాజిక, విద్యా, ఉపాధి అవకాశాలు అన్ని కలిపి దీనికోసం కూడా రాజకీయ అనేది కూడా ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోండి ఉన్నది కదా. అన్నప్పుడు నువ్వు రాజకీయ సెన్సస్ చేయాల్సింది కేంద్రమే, కానీ చేసిన సెన్సస్ ఎగ్జాక్ట్లీ. అందుకోసమే రాష్ట్రపతి గారు సంతకం పెట్టలే, అందుకోసమే గవర్నర్ గారు ఆపారు. దానికి కారణాలు ఉన్నాయి. ఇది విచిత్రం ఉందండి, ఇది విచిత్రం ఉంది. మేము బిల్లు, అవునండి, ఒక మాట, కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచన చేసింది, మేము దానికి అడ్డుకున్నామా? అడ్డుకోలే కదా. సిస్టమ్ ఏం చెప్తుంది? సిస్టమ్ ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి గారు ఆమోదం కావాలి బిల్లుకు అన్నప్పుడు మొత్తం ఆల్ పార్టీ అందరినీ తీసుకుపోయి ప్రధానమంత్రి గారిని కలవాలి, అందరిని తీసుకుపోయి రాష్ట్రపతి గారిని కలవాలి. ఏడగలిసి రండి, క్రెడిట్ గోస్ టు మరి మేము అందరం రాజకీయంగా చర్చొద్దు. మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు? మీరు తీసుకున్న నిర్ణయం అయితే యాక్సెప్ట్ చేయలేదు, నోటిఫికేషన్ రద్దు అయిపోయింది, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది, 4 వారాల టైం ఉన్నది. ఓకే, మీరు చెప్పినట్టు కూడా మేము కూడా ఫస్ట్ టైం ఇలాంటిది. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత
ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను కూడా వెళ్ళలేదు. కోర్టు స్టే చేయడం ఆపడం అనేది ఎక్కడ జరగలేదు. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా కొట్లాడితే చేయొచ్చు అట్లా, కానీ అలాంటిది జరగకుండా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్కు విరుద్ధంగానే జరిగిందని నా భావన. కాబట్టి దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరూ మంత్రులు, బీసీ మంత్రులు మళ్ళీ దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని 4 వారాలు వాళ్ళు టైం ఇచ్చారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి మజబూరీ చేసిండు రేవంత్ రెడ్డి గారు. సరే అవన్నీ ఏం చేసినప్పటికీ దీన్ని మళ్ళీ ఇదే కారణం మీరు చేయడం వల్ల స్టేట్మెంట్ వచ్చిందని అంటున్నారు ఆయన. ఏం చేయడం కాదు, ఒక మేము మంచి ఉద్దేశంతో వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అదే అంటుంది మమ్మల్ని, కానీ అవసరం లేదు ఏం చేసేది మంచి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కుమరయ్య గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. సో మొత్తంగా ఇది 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతానికైతే హైకోర్టులో స్టే విధించారు. 4 వారాల గడువు దొరికింది ప్రభుత్వానికి. మరి 4 వారాలు ఏం జరుగుతుంది? ఈ స్టేని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్తారా? అంత ఈజీగా 42% రిజర్వేషన్ అయితే ఇప్పుడు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేకుండా, లేకపోతే కేంద్రం ఏదైనా చొరవ చూపించకుండా అయితే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ కనబడుతున్నాయి. బట్ 42% రిజర్వేషన్ అయితే మీరు ఇవ్వకూడదని ఎక్కడ కోర్టు సంబోధించలేదు. 50% సీలింగ్ గురించి సంబోధించలేదు. అక్కడ మాట్లాడిందల్లా ప్రధానంగా వచ్చే చర్చల్లా జీవో నెంబర్ 9ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు పోయిన దానికి ఆ జీవో నెంబర్ 9పై స్టే విధించారు. తర్వాత నోటిఫికేషన్ పై కూడా స్టే విధించడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. You want justice!